హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సబ్సిడీ డీజిల్కు తోట్లు, పెట్రోల్ ఉత్పత్తుల కృత్రిమ కొరతకు కారణమవుతున్న వైనం, సింగరేణిలో మాయాజాలం, ఓబీ కంపెనీల అడ్డగోలు దంద, అక్రమాలకు కాదేది అనర్హమన్నట్లు అందినంత దండుకోవడమే లక్ష్యంగా సింగరేణిలో ఓబీ కంపెనీల గుత్తేదారులు తెగబడుతున్నట్లు తెలుస్తుంది. సింగరేణి సంస్థ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మనుగూరు ఏరియాలో దుర్గా మైనింగ్ కంపెనీ, శ్రీరాంపూర్ ఏరియాలోని హర్ష అండ్ జీవీఆర్ పేరుతో ఓబీ పనులు నిర్వహిస్తున్న కంపెనీలు అడ్డగోలు దందాకు తెరలేపినట్లు సమాచారం. దేశీయ సముద్రాంగ సంస్థల నుంచి స్వయంగా కొనుగోలు చేసిన డీజిల్ను ఓబీ కంపెనీల వాహనాలకు వినియోగించాల్సి ఉండగా ఇది అత్యంత వ్యయంతో కూడుకున్నది కావడంతో డీజిల్ నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నట్లు సమాచారం. సామాన్యుడికి చమురు చిచ్చు, పెట్రోల్ షాక్తో ప్రజల జేబులకు చిల్లు, రవాణా ఖర్చులు మరింత భారం, ఆహారం ద్రవ్యోల్బణం భయం, కూరగాయల నుంచి ఈ-కామర్స్ వరకు అన్ని వస్తువులపై ధరల ప్రభావం, పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్, డీజిల్ ఏటీఎఫ్ పై సుంకం తగ్గింపు. ఇక ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ విలీనంపై జూన్ 2న ప్రకటించే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులుగా 37,360 మంది, జూలై నుంచి ఉద్యోగులకు కొత్త జీతాలు. అప్పటి ఎండీగా సజ్జనార్ పంపిన నివేదికను పరిశీలిస్తున్న సర్కారు విలీనంతో ప్రభుత్వంపై ఏటా ₹1,000 కోట్లకు పైగా అదనపు భారం. యూనియన్ నేతలతో ఇటీవల సీఎం రేవంత్ భేటీ, విలీనం గైడ్లైన్స్ పై ఆర్టీసీ ఎండీకి వేర్వేరుగా యూనియన్ నేతల లేఖలు, విలీన అధ్యయన కమిటీ నియామకం, వారం రోజుల్లో సర్కార్కు ఫైనల్ రిపోర్ట్. పంట అమ్ముకోవడానికి ఇన్ని తిప్పల, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. బీఆర్ఎస్ పాలన నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం రమావత్ రవీంద్ర ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో దాదాపు 500 మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధాన్యం తగులబెట్టి రాస్తారోకో ధర్నా నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే టిమ్స్, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన, ₹1,200 కోట్లతో నిర్మాణం. బీఆర్ఎస్కు పేరొస్తుందనే పనుల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యం, వైద్య సేవలు పరిశోధనలకు పెద్దపీట. బీసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శన.